ఓకే అనుమానం ఉందని చెప్పింది కదా, నేను అడగాలని చెప్పి డోర్ కట్టను ఓపెన్ చేసి కావాలని ఇంత ప్లేట్లు అన్నం వేసుకొని నేను రాగానే కోపంతో ఆ కోపం ఎందుకు వస్తుంది? నేనేమన్నాను, నీ ఈ మెంటల్ ఎట్లా చేస్తుంది అన్నట్టు ఏదో మనసులో అనుకుని బయటకు వెళ్తా. కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రతి ఒక్కటి చేస్తావా? నిజమా కాదని ప్రశాంతంగా కూర్చొని మేడంతో ప్రశాంతంగా నువ్వేంది అంత అగరబగర మాట్లాడుతున్నావు? అది కాదు, నువ్వు ప్రశాంతంగా కూర్చొని పిల్లని ఇచ్చినప్పుడు పిల్లని సంసారాన్ని పోతారా? నా ఇంటికాడనే సంసారం చేయాలంటారా మేడం? ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడండి. ఉండు, మీ కొడుకుని నా తనకి సంసారానికి నేను వస్తలేను కదా మీ ఇంటికి. పోతున్నావుగా నువ్వు 15 రోజులు పిల్ల కొడుతున్నా ఎవరు వచ్చిరు? నేను నిన్ను రమ్మన్నా. నువ్వు మా ఇంటికాడ రూమ్ పెడితే మా వాళ్ళ ఇంటికి తోలుకపోతాను, తోలుకపోయినావు. నేను తోలుకపోయినా అడుగు, నీ కొడుకుని అడుగమ్మా. పక్కన నీ కొడుకుని అడగమంటుంది కదా, అడగండి. అడుగు, నీ కొడుకుని. నేను అనడం తోలుకపోయినేమో. నువ్వు కావాలని పోయినవా? ఆమె తోలుకపోయిందా? ఏమని చెప్పి తోలుకపోయినా? నిజం చెప్పాలి. నేను అబద్ధాలు చెప్పాను. అబద్ధం చెప్పేదాన్ని ఈడు దాకా ఇల్లు చూడు అని మాట్లాడిన మాట నేను బయటికి తీసుకుపోయి కాల్ 5 minutes. మేము 4 టీం వర్కర్స్ ఉన్న దగ్గర ఒక లేడీ 2-3 లేడీస్ పెయింట్ వేయడం ఏదో వాళ్ళు బతుకుదేరు కోసం చేసుకుంటారు. వీళ్ళమ్మ నాయన పోయి నా ముందుకెళ్ళి వెళ్ళిపోయి నీకు నా అల్లుని కలవాటు అని చెప్పి ఆ అమ్మాయి మీద ఎగవాడిరు. నా భార్యకు ఫోన్ చేసి నీ ఆయనకు ఒక నీకు అక్క ఉంది, మీ ఆయనకు అమ్మాయి మీద ఎగవాడరు. రీసెంట్గా మళ్ళీ మా వదిన ఏం చేసింది, యాటనికి వచ్చింది ఒక దేవుని దగ్గర, దేవత దగ్గర పోసి కృష్ణ రమ్మ నీకు సమస్యలు ఏదో వచ్చిపో అట్లా తినిపో అంటే నేను పోయినా అయిపోయింది. మా నెక్స్ట్ డే రోజు ఫోన్ చేసింది, నువ్వు ఒక రికార్డు ఉంది యాక్చువల్గా, నువ్వు దేని దగ్గర అట్లా సమస్య. నా మీద నిందలు ఎందుకు? ఆయన చెప్పింది ఆగు బాబాయ్, నేను బాబాయ్ అన్నావు కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు అక్కడ అడగా. తప్పు చేస్తే నేను భయపడతా. తప్పు నిన్నెందుకు కదా నేను అడుగుతా. నిన్నెందుకు పెట్టినావంటే మాకు చెప్పిర్రు, చెప్పినా మేము ఊకున్నాం. నీ మరిది ఎప్పుడైతే నా మీద నిందలు పెడితే నేను అడిగినా, మేడం నువ్వు నా మీద నిందలు పెడుతున్నావు, నువ్వు ఇట్లా చేసినావంట కదా. నేనైతే నమ్ముతలేని ఈ విషయము. నువ్వు ఇట్లా చేసినావంటే నువ్వు అందుకే వెళ్ళిపోయినావంట కదా అని ఇంట్లోకి వెళ్ళని అడిగినా. లేదు లేదు తప్పు అవన్నీ నువ్వు కాదని అన్నాడు. మేము విన్నాము, మేము అడగలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. తానా అయిపోయినాయా దావతులు? అమ్మపోనావు అయిపోయిందా? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటే ఈ మాట కంపల్సరీ అంటది వాళ్ళమ్మ. కలిపక ఏదో అంతా నేను వినకుండా వెళ్ళిపోతుంటా. సాక్ష్యం చూపిస్తావా? మీ అమ్మ అన్నదా లేదు రమ్మన్. నువ్వు అన్నయ్య నేను చూపిస్తా. వాళ్ళ అన్నవే మీద ఇప్పుడు మీరు అన్న వాళ్ళ దగ్గర లేవు కాబట్టి మీరు అన్నట్ట అడగండి మాట్లాడకండి. మీరేమన్నారు అనొద్దు. నేను అనలేదంటే అనలేదు. అన్నవి నేను చూపిస్తా. మేము అన్నదానికి నీ దగ్గర ఉందా అంటే లేదు కాబట్టి లేనట్ట. సర్లే అని తలోంచి మా ఆడబెట్టి కాళ్ళకి నేను దండం పెట్టి రాధిక నేను వెళ్ళిపోతున్నాను దండం పెట్టి నేను వెళ్ళిపోయా. ఆ అబ్బాయితో వెళ్ళిపోయా. ఏది పాపం ఏది పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, మౌనమేనా సమాధానం, ఏది దోషం ఎవరి మోసం, అశ్రువేనా తులామానం. 3 రోజులు ఉన్న అబ్బాయితో ఏడుతానే ఉన్నా. నా మొగుడు చచ్చిపోతాడు, నా గురించి చచ్చిపోతాడు, నేను ఏడుతానే ఉన్నాక తర్వాత ఇంక మా అన్నయ్యలకు తెలియదు కదా, మా అమ్మోళ్ళు వాళ్ళందరూ వాళ్ళ అత్తోళ్ళే చేశారు. ఆ అమ్మాయిని వాళ్ళ అత్తోళ్ళే పంపించారు. వాళ్ళ అందరూ అట్లాంటి వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పేసి మా నాన్నోళ్ళు వాళ్ళందరూ వచ్చారు మా ఆయన వాళ్ళని కొట్టడానికి. వచ్చాక వీళ్ళు కేసు పెట్టాక ఇంక స్టేషన్లో అసలు ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మరు కదా అని చెప్పేసి తప్పు నాది అని ఒప్పుకున్నా. నేను చేసిన తప్పే అని ఒప్పుకొని ఇంటికి వెళ్ళాక ఇంక వాళ్ళు వచ్చాక 3 రోజులు అబ్బాయి దగ్గర ఉంది నేను. ఇంక వీళ్ళు మేలకొని ఉన్నారు. ఒక 6 నెలల్లో ఏమో ఉన్నాక మా అమ్మాయిని కన్నాను, చిన్న అమ్మాయిని.
కన్నాక 6-7 నెలలప్పుడు తీసుకెళ్ళారు. ఏమో పెద్ద మనుషులు వచ్చి చేసిందో చేయలేదో తప్పు ఒప్పు అయిపోయింది కదా అని తీసుకెళ్ళారు. ఏందమ్మ మరి వాడు ఇట్లా వద్దు అంటున్నాడంటే నేను మచ్చని అత్తయ్య కాళ్ళు పట్టుకున్నాను, నేను వస్తాను అత్తయ్య నేను చేసిన తప్పే అని వెళ్ళాను. వెళ్ళాక బాగానే ఉన్నాం, మా ఇద్దరికి ఏం గొడవలు లేవు, ఇంకా బాగానే ఉన్నాం, ఎక్కడైనా పనికి వెళ్తున్నాం వస్తున్నాం బాగానే ఉన్నాక తర్వాత కుమ్మరపాలెం వెళ్ళాం. ఇప్పుడు మా ఆయన వాళ్ళు ఉండే కాడికి వెళ్ళాక ఇద్దరం బాగానే ఉన్నాం. మా అసలు ఇంకా అప్పుడు ఆ ఒక్కసారి గొడవ తప్పితే మా ఇద్దరికి ఎప్పుడు గొడవలు రాలేదు. బాగానే ఉన్నాక ఇంకా ఆ అమ్మాయికి అలవాటు అయ్యాడు మా ఆయన. ఆ అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తే అలవాటు అయ్యాడు. అలవాటు అయితే జనం అందరూ ఏంది మీ ఆయన ఏంది ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు, ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు అంటే నేను ఒకరోజు అడిగా ఏంది బాబెట్ట అంటున్నారంటే చిన్నమ్మాయి ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉంటాను అని రోజు చెబుతానే ఉన్నాడు. నేనన్నా బావా మనకి ఇద్దరు ఆడపిల్లలు తెలుసు అని తెలియక నేను ఒకప్పుడు తప్పు చేశాను, మనకి అలాంటి పనులు వద్దు అని అన్నా. అంటే కాదు నాకు ఆ అమ్మాయి కావాల్సిందే, ఆమె లేకపోతే నేను చచ్చిపోతానని 3 నెలలు ఆయన నిద్రపోలేదు, నన్ను నిద్రపోలేదు. నువ్వేదన్నా చేయి నాకు ఆ అమ్మాయి కావాలి, నేను నిన్ను కూడా చూసుకుంటా, నిన్ను వదిలిపెట్టను. ఒక వారం రోజులు ఉన్నాక ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని తీసుకొని. వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు, తర్వాత వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ అమ్మాయిని విడాకులు ఇద్దుగానరా, విడాకులు ఇచ్చి నువ్వు ఏడన్నా పో అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇవన్నీ తీసుకొచ్చారు. మా ఆడబిడ్డోళ్ళలో పిడుగురాళ్ళు ఉన్నాక ఆ అమ్మాయిని తీసుకెళ్ళారు. మా అత్త వచ్చి అమ్మ నువ్వు మీ ఆయన కాడికి పోతుగానరా, పిల్లల్ని నువ్వు తీసుకొని పో, మీ ఆయన నిన్ను చూసానా మారతాడేమో, అది ఇంకా రాదులే రా పోదామని తీసుకెళ్ళి వదిలిపెట్టింది. వదిలిపెట్టాక ఏం చేశారు, సర్లేని ఉన్నా బాగానే మాట్లాడిండు, అప్పుడు కూడా బాగానే మాట్లాడిండు, బాగానే ఉన్నాడు. ఉన్నాక అమ్మాయి ఇంకా రాదు, నువ్వు ఎట్లన్నా కానీ నువ్వు ఇప్పుడు పిల్లల్ని తీసుకొని పో, నా మనసు ఏం బాగలేదు, నువ్వు మా అమ్మోళ్ళ కాడికి పో అని మళ్ళీ నేను పోయిందాక బతకనీకోకుండా అంతసేపు కొంచెం సేపు నాతో బాగానే మాట్లాడి ఇంక మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ కాడికి పంపించి మళ్ళీ ఆ అమ్మాయి రాంగతోటి మళ్ళీ ఎటు వెళ్ళాడు, అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ. భార్య వచ్చినా భార్య 10 రోజులు ఉండండి. ఇప్పుడు నువ్వు 10 రోజులు ఉండు, 10 రోజులు ఉండు పలకరిపోతే నా పిల్ల గొడ్లు పెట్టుకుందండి. మేము పోస్ట్ ఆఫీస్ కట్టుకుందామంటే అమ్మ నేను కట్టను, నా అత్తకి పక్షపాతం వచ్చిందంట, నేను వెళ్ళాలా, నేను ఇక్కడ ఉండలేదమ్మా అని అంటే ఆమె ఆపి గొడ్లో 2 జతలు వేసుకొని బయలుదేరి వచ్చింది. ఉండాలని వచ్చింది నా పిల్ల. రమ్మని ఫోన్ చేసినప్పుడు భార్యని బలకరించుకోవాలా, ఫోన్లో బలకరిస్తున్నావుగా, ఇంటికి వచ్చిన భార్యని బలకరించుకోవాలండి, పలకరించుకోకుండా మేరకుండా ఊరుకోండి. ఏందమ్మా పలకరియలేదనే మాట అది తప్పండి. నేను నీతో చెప్పానా, నువ్వు ఇంటికి వెళ్ళి నేను అడిగా ఆటో పాయింట్లో నేనేమని, నువ్వు ఇంటికి వెళ్ళి బట్టలు చదువుకొని రా, ఇక్కడ ఎవరు ఆక్షేపం చేసేవాళ్ళు ఎవరు లేరని. నువ్వేమన్నా ఇదే మాట మా అమ్మకు చెప్పు అన్నావు. నువ్వు ఇంటికి పోయి ఫోన్ చేయమ్మా, నేను మీ అమ్మతో చెబుతానన్నా. నువ్వు చేసింది లేదు, నా దగ్గర ఫోన్ లేదు, నేను ఫోన్ వాడినండి, సెల్ ఫోన్ లేకపోతే మరి ఎట్లా చేస్తారు. మా తమ్ముడు మా అబ్బాయిది ఉంది, వాడి ఫోన్ తో చేస్తే వీళ్ళు ఫోన్ ఎత్తట్లే అసలు. సరే ఎత్తలేదు, మీరు వెళ్ళి తెచ్చుకోలేరా మీ వైఫ్? నేను వెళ్ళలేదండి అక్కడ, నేను ఆ ఊరు వెళ్ళకే 13 సంవత్సరాలు అచ్చంపేట. అప్పుడు జరిగిన నేనేమన్నానంటే బాగలేనప్పుడల్లా మా అత్తయ్య అంది వచ్చిండమ్మా పిల్లలకి, అప్పుడు ఏదో గొడవలు అయిపోయినాయి వచ్చిండు, మరి నీ పిల్లల్ని ఎవరు చూస్తారు అని అంది. నా పిల్లల్ని ఆయమ్మటి పంపి అత్తనే మటుకు ఇంట్లో ఉండను, ఆ అమ్మాయి ఎదురు మీ ఇంట్లో తిరుగుతుంటే ఆమె మీద కలబడలేను, నేను మటుకు ఉండను, ఉండమని మీరు అనొద్దు. అసలు నీ మొగుడు ఎక్కడ సంపాదించిండు, నువ్వు పోయి అక్కడ ఉండు, నా ఇంట్లో వద్దు, నా మొగుడు నా భార్య నేను సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నామని మామయ్య అన్నాడు. నేను ఉండను, నా మొగుడు రమ్మన్నప్పుడే వస్తా అని నెలకొండ ఇన్ని సంవత్సరాలు ఉన్నా. పిల్లలు 2 సంవత్సరాలు నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికైనా మా ఆయన రమ్మంటే మటుకు నేను నా ఇంటికి నేను పోతా. కనీసం మాట మాత్రం ఆయన పోయిన రోజైనా ఏందమ్మాయి మరి మెమ్మ ఎట్టుంది, మీ నాన్న ఎట్టున్నాడు ఏంది అని పలకరి ఇట్లా అసలు ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో. నేను ఆ ఇంట్లో ఉంటే అటు పక్కకు కూడా రాడండి.